ఇది ఎన్నేళ్ల కష్టం అంటారు? యాక్చువల్గా ఈ ఫామ్ కొని ఆల్మోస్ట్ 36-37 ఇయర్స్ అయింది. ఓ. అండ్ ఇనిషియల్లీ జస్ట్ అబౌట్ 9 acresతో మొదలైందనమాట. అప్పుడు కొన్నప్పుడు ఇట్ వాస్ జస్ట్ బ్యారన్ ల్యాండ్, ఏమీ లేదు. ఓకే. సో అక్కడి నుంచి మెల్లిగా ఒక్కొక్క మొక్క, అంటే చెప్పాలంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి మొక్క మాకు ఒక బిడ్డలాగా. ఓ తెలుస్తుంది. సో లక్కీగా అంటే చుట్టుపక్కల ఉన్న ఫామ్ ల్యాండ్స్ సేల్కి రావడం, యాజ్ ఎ స్ట్రెచ్ లాగా దాన్ని డెవలప్ చేయడానికి వీలు పడింది అనమాట. సో ఇదంతా మీరే డెవలప్ చేసుకున్నారు మొత్తం? మా వారు. మీ వారు, అదే అంటే మీరు మీ ఇది లేకుండా జరగదు కదా. ఇద్దరిది థ్యాంక్ఫుల్లీ గాడ్స్ బ్లెస్సింగ్, మా ఇద్దరి ప్యాషన్ ఒకటి. ఓకే. సో వేవ్ లెంత్ చాలా సిమిలర్గా ఉంటుంది, సో అందుకోసం మేనిఫెస్ట్ అవ్వగలిగింది. ఈ రామశ్యామలం కట్టుకోవాలన్న డ్రీమ్ వాజ్ బోర్న్ మోర్ దెన్ 15 years బ్యాక్. ఓకే. అంటే పర్టికులర్గా ఈ పద్ధతిలో ఇలా ఉండాలి అని ఎట్లా? అంటే ఎథనిక్ అండ్ మన గ్రామ వాతావరణం అంటే చాలా ఇష్టం, అదొకటి. అంటే మీకు టచ్ ఉందా విలేజెస్తో అట్లా? విలేజెస్తో అంటే పెద్దగా నేను విలేజ్లో పెరిగిందేం లేదు, కానీ విజిట్స్కి వెళ్ళింది చాలా ఉంది. అంటే తాతగారు వాళ్ళ ఊర్లకి వాటికి వెళ్ళడం, సో ఎప్పుడు ఆ వాతావరణం చాలా నచ్చేది. సో ఆ విధంగా ఆ ఇంట్రెస్ట్ అలాగా ముద్ర పడిపోయింది బాగా స్ట్రాంగ్గా. అండ్ ఇది మట్టితో కట్టిన ఇల్లు. ఓ, మట్టితో కట్టారా? సో మట్టి ఎలా అంటే ఇక్కడ ఎక్స్కవేట్ చేసిన మట్టే, చాలా మామూలు సిమెంట్తో కట్టిన దానిలాగే ఉంది. అలాగే ఉంది. అంటే కొంత స్టెబిలైజేషన్కి కొంత 5% సిమెంట్ వాడతారు, కాకపోతే బ్రిక్స్ అన్ని ఇక్కడ ఎక్స్కవేట్ చేసిన మట్టితోనే బ్రిక్స్, హ్యాండ్మేడ్ బ్రిక్స్, సన్ డ్రైడ్ బ్రిక్స్. ఓ. అంటే నేను మా వారు అండ్ మా ఇద్దరికంటే ఇంకొంచెం ఒక లెవెల్ ఇంకొంచెం ఎక్కువ మా అక్క. ఓ. సో తను యుఎస్లో ఉంటారు, మీనాక్షి తన పేరు. సో మేము ఏం ప్లాన్ చేసినా టెక్నికాలిటీస్ అన్ని మా వారు చూసుకునేవారు, ఎందుకంటే టెక్నికాలిటీస్ నాకు నిజంగా అంత పెద్ద ఐడియా లేదు. సో నేను ఒక డిజైన్, ఒక కాన్సెప్ట్ అనుకోవడం, అండ్ టెక్నికల్లీ అది వయబులా కాదా మా వారితో డిస్కస్ చేయడం, అది వయబుల్ అని అనుకుంటే మా అక్కతో డిస్కస్ చేయడం. సో తను నేను ఇద్దరం కలిసి, తను ఓకే అంటే గానీ నేను ఐ నెవర్ వెంట అక్కడి నుంచి ఆవిడ మానిటర్ చేస్తారు, చంపేసేదాన్ని అర్ధరాత్రి అపరాత్రి. ఇది లివింగ్ ఏరియా, ఇది లివింగ్ ఏరియా. అంటే చాలా ప్లాన్డ్గా, చాలా అంటే కంప్లీట్ మడ్ ఫినిష్ కనుక రిటైన్ చేస్తే ఇల్లు చీకటిగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద మడ్ కలర్. ఓకే ఓకే. అందుకని మీరు వైట్, అందుకోసం కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకురావాల్సి వచ్చింది. సో ఆ మడ్ తెలియడానికి నేను అది డిజైన్ చేశాను అనమాట. ఓహోహో. ఆ కర్వ్డ్ ఇది. ఓకే. సో ఈ కాన్సెప్ట్ మేము అనుకోవడం చేయడం అంతా ఒకెత్తి అవుతే, మాకు దొరికిన కన్స్ట్రక్షన్ టీమ్, ఆ మేస్త్రీలు వాళ్ళు ఎవరైతే దొరికారో వాళ్ళకి దే ఆర్ అబ్సల్యూట్లీ న్యూ టు దిస్ కాన్సెప్ట్. ఓ. కానీ ఎక్కడో మరి ఐ డోంట్ నో, ఆ ర్యాపో మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాం వాళ్ళతోటి. సో చాలా ఇంట్రెస్ట్ తోటి చేశారు. దోపుచులాటేలరా గోపాల నా మనసంత నీదేనురా, దోపుచులాటేలరా గోపాల నా మనసంత నీదేనురా, ఆ ఏటి గట్టు నేనడిగా ఎగిరేటి గాలి నేనడిగా, ఆ ఏటి గట్టు నేనడిగా ఎగిరేటి గాలి నేనడిగా, ఆకాశాన్నడిగా బదులే లేదు, ఆకాశాన్నడిగా బదులే లేదు, చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా, చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా, దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీదేనురా.
యదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా విధీంద్రాదిమృగ్య గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. హాయ్ అక్క. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. బాగుంది. మీ కొత్త విల్లాకి, ఫామ్ విల్లాకి ఇవాళ టూర్ చేయడానికి వచ్చేసాం. ఓ దట్స్ అ ప్లెజర్. రాత్రి ప్రేక్షకులకు కూడా చూపిద్దామని. థ్యాంక్ యూ. ఎట్లా అసలు ఇంత కొంచెం దూరం అయినా కానీ ఇంత చక్కగా ఇలా తీసుకోవాలని ఐడియా ఎలా వచ్చింది? ట్రూలీ స్పీకింగ్, నేను సిటీ born and bred, married into a family that is again settled in the city. So దాని మూలన ఆ విలేజ్ టచ్ అస్సలు అంటే అస్సలు లేదు. చెట్లు చేమలు అలాంటివి ఏమీ లేవు, అన్లెస్ ఒక రిసార్ట్కి వెళ్తే కానీ అది లేదు. సో వెన్ ఈ కాన్సెప్ట్ మాకు చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకన్నా మా అబ్బాయి చాలా ఇంప్రెస్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక ప్లాట్ అండ్ ఇట్స్ నాట్ ఇలా క్లస్టర్డ్గా ఉండదు, ఒక పక్కన ఉండదు, చాలా స్పేసింగ్ ఉంది, మనం ఇష్టం వచ్చిన ప్లాంట్స్ వేసుకోవచ్చు, చాలా ఖాళీ జాగా ఉంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇది సిటీకి ఒక 1.5 hours డ్రైవ్ లో ఉంది. అదే సో అండ్ ఆల్సో ఈ విల్లాస్ కాన్సెప్ట్ ఏంటంటే దే మెయింటైన్ ఇట్ దెమ్ సెల్స్, ఆఫ్ కోర్స్ అట్ అ రేట్. సో అది కూడా మాకు చాలా నచ్చింది. అంటే దిస్ ఇస్ మోర్ ఆఫ్ అంటే మెయింటైన్ అంటే వాట్ వే? సో ద గార్డెన్ ఇస్ టోటలీ మెయింటైన్ బై దెమ్. ఓకే, లోపల కూడా హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి నీట్ గా మెయింటైన్ చేస్తారు. సో వీవ్ బీన్ అబ్జర్వింగ్ దట్ దే ఆర్ రియలీ డూయింగ్ అ గుడ్ జాబ్, నాట్ ఓన్లీ ఫర్ అస్, ఫర్ ది ఎంటైర్ సొసైటీ. సో మాకు ఇది చాలా కన్వీనియంట్ గా అనిపించింది. డస్ట్ అది కూడా ఎక్కువ లేదు. అంటే మీరు ఉందామనే ఉద్దేశంతో తీసుకున్నారా లేకపోతే ఎప్పుడన్నా వీకెండ్ హోమ్ లాగా? రైట్ నౌ వీకెండ్ హోమే, బట్ సిన్స్ ది ఇంటర్నెట్ కనెక్షన్స్ అవి చాలా బాగున్నాయి, మేము అన్ని టెస్ట్ చేసాము. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఈదర్ మై హస్బెండ్ ఆర్ మై సన్ కెన్ వర్క్ ఫ్రమ్ హియర్ అనే కాన్సెప్ట్లోనే ఉన్నాం. ప్లస్ ఇక్కడ ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ అవన్నీ చూసాం. దెర్ ఇస్ అ మెడికల్ హోమ్ హియర్ అండ్ ఆల్ దాట్. ఒక అంబులెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఓ బగ్గీ ఉంది యాక్చువల్లీ పెద్దవాళ్ళు వస్తే చక్కగా తిప్పడానికి. సో దాంతో వీ వేర్ రియల్లీ ఇంప్రెస్డ్. సో మేము వచ్చి ఒక నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏప్రిల్లో వీఆర్ ప్లానింగ్ టు కమ్ అండ్ స్టే ఫర్ 15 days అట్ ఎ స్ట్రెచ్ అండ్ సీ హౌ ఇట్ సౌండ్స్. సో బేసిక్గా తీసుకున్న రీజన్ ఏంటంటే ఐ వాంటెడ్, నేను ఎప్పుడు విలేజ్ లో ఎప్పుడు ఉండలేదు కానీ ఉండాలని చాలా ఉంటుంది. సో నాకు ఈ అట్మాస్ఫియర్ చాలా నచ్చింది. ఆఫ్ కోర్స్ సిటీలో చిన్న పాట్స్ లో మొక్కలు పెట్టడం అదొక సరదా, బట్ ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు మొక్కలు పెట్టడం, దట్ ఫ్రీ ఎయిర్ is absolutely great. సిటీ పొల్యూషన్ నుంచి దూరంగా. yes definitely and నీకు చాలా దగ్గర టు ద సిటీ. లెట్స్ సే ఫ్రమ్ you're going to from point A to point B in the city itself takes 1.5 hours to 2 hours these days because of the traffic. కానీ ఇక్కడ అస్సలు ఆ ప్రాబ్లం లేదు. సో నేను అందుకే ఇక్కడ ఇంకా వాళ్ళు ఇచ్చిన చెట్లు అవి పెట్టకుండా ఈ పందిళ్ళు వేయించాను. పందిళ్ళు వేయించి దీనికి ఒక్కొక్క కాలం కి ఒక్కొక్క రకమైన చెట్టు ప్లాంట్స్ వేసాము. క్రీపర్స్ ఇగో ఇవన్నీ వేసాము. క్రీపర్స్ 2-3 weeks అయింది క్రీపర్స్ వేసి. సో హీ జస్ట్ వాంట్స్ టు సీ కొంచెం కలర్ బికాస్ ఇట్ హ్యాస్ టు బ్లెండ్ విత్ ద గ్రీనరీ దేర్ కదా. సో ఇటు పక్క కూడా అలాగే చేశాను. సో ఆ సిమెంట్ వి తీసుకొచ్చి అక్కడ అందులో పెట్టాను. అంటే మొత్తం ఇలాగా దగ్గర అయిపోకుండా ఇలా ఇలా చుట్లలో పెట్టి వాటిల్లో పెట్టాం కొన్ని చెట్లు. ఇవన్నీ ఇది నేను తెచ్చుకొని పెట్టుకున్నాను ఎందుకంటే అది బుషిగా తయారైపోయి కొంచెం కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. అండ్ ఈ పాత్వే నేను వేయించుకున్నాను సపరేట్ గా బికాజ్ ఈ గ్రాస్ పేవర్స్ లో కాళ్ళు ఇరుక్కుపోతాయని భయం పిల్లలు వాళ్ళకి. సో నేను ఈ బండల్ మొత్తం ఇలా హాఫ్ సెమీ సర్కిల్లో ఇల్లు మొత్తం ఇలా వేయించుకున్నాను.
ఈ గ్రిల్ ఏదైనా స్పెషల్ పర్టికులర్ రీజన్? యా, గుడ్ క్వశ్చన్. ఈ గ్రిల్ ఎందుకు వేయించానంటే అక్కడ తమలపాకు చెట్లు వేసాను చూడు, సో అవి ఇలా క్రీపర్స్ లా పైకి వస్తే చెట్ల కోసం గ్రిల్ పెట్టించాను నేను. ఇది రీసెంట్ గా యాడ్ చేసింది అనమాట. ఆ గ్రీనరీ అక్కడి వరకు చాలా బాగుంటుంది అని ఆ తమలపాకుల చెట్లు అక్కడ పెట్టించాం. ఇవన్నీ ఏంటి పంటలు ఎవరు పండి? ఇవన్నీ ఆర్గానో వాళ్ళే పండిస్తారు. యాక్చువల్లీ డే లైట్ లో చాలా అందంగా ఉంటుంది ఇదంతా. సో ఇక్కడ కూర్చుంటే ఈ డెక్ మీద కూర్చొని చూస్తే వెజిటబుల్స్ అవి ఇస్తారా? దాట్ ఇంకా ఐ థింక్ ద పాలసీ ఇస్ నాట్. ప్రస్తుతానికి మేము కొనుక్కుంటున్నాం. దెర్ ఇస్ అ ఫార్మ్ స్టోర్ హియర్ అండ్ వి బై. తర్వాత ఇంకా వీ రియల్లీ డోంట్ నో ద పాలసీ డెసిషన్స్, ఇంకా ఏం చేస్తారో తెలీదు. బట్ అదర్వైజ్ ద వెజిటబుల్స్ ఆర్ వెరీ వెరీ ఫ్రెష్. I never seen such a house like this. Oh, thank you. So you don't find any of these in any shop as such, because I've been collecting all my life. So if you see the Joroka that I collected pieces for 20 years and assembled them together. Can I take you there and show you? Yeah. So this is done by a mute artist called Bala, and he's done this. These are different species of ferns from Kedarnath Wildlife Sanctuary. ఎక్కడ? కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఓకే. ఇది ట్రైన్ ల్యాంప్ పాతకాలంలో. ఇప్పుడు మనం ఏరోప్లేన్ లో పోతే ప్యాంట్రీ మొత్తం లాక్స్ లో పెడతారు, ఎందుకంటే పైన ఇట్లా పోతే ప్యాంట్రీ పోదు అని. ఈ పాతకాలంలో మనకి రోడ్ మొత్తం కచ్చా రోడ్ ఉంటుండే, అయితే ఇది మొత్తం లాక్స్. ఇప్పుడు ఓపెన్ చేయాలంటే ఇది లాక్, మళ్ళీ కెరసిపోయి మళ్ళీ ఇక్కడ లాక్, మళ్ళీ కెరసిన్ పోసిన తర్వాత మీకు లైట్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ లాక్, ఇక్కడ లైట్ చేసిన తర్వాత రెడ్ లైట్ కావాలంటే మళ్ళీ లాక్. ఇన్ని లాక్స్ ఉంటాయి. మళ్ళీ గ్రీన్ చేయాలంటే మళ్ళీ లాక్, అండ్ దెన్ మళ్ళీ మీకు గ్రీన్ లాక్. ఎక్కడ దొరికింది ఇది మీకు? ఇది నాకు ఒక ఫ్రీ మార్కెట్లో దొరికింది. ఇది డిఫరెంట్ వర్క్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్టిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ మేకింగ్, డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ ఫైరింగ్. ఇది నేను బీచ్కి పోతే నేను ప్లాస్టిక్ కలెక్ట్ చేస్తాను, లేకపోతే ఫిషర్మెన్స్ వేస్ట్ ఉంటుంది. వాళ్ళ వేస్ట్ అంటే వాళ్ళ మనం తినలే జంతువులు వాళ్ళు ఇట్లానే పడేస్తారు. అయితే నేను తీసుకుని మళ్ళీ నీళ్ళు వేస్తాను. అయితే నాకు ఎప్పుడన్నా ఎంటీ సీట్స్ దొరుకుతాయి. ఇది 47-year-old కలెక్షన్. నేను 4 years ఉన్నప్పుడు నా పేరెంట్స్ ఇది ఇంకా అది సీషల్ ఇచ్చిన్నాడు. అప్పటి నుంచి నేను జమ చేస్తున్నాను. One box of one subspecies, 2 boxes are 2 different species. Each box there are different levels so that you can see big and small. చాలా చాలా బాగుంది, వెరీ నైస్. అండ్ దీస్ కలెక్షన్స్, ఇది నేను కొనుక్కున్నాను. కలెక్షన్ ఇది క్రిప్ ఉంటాయి, చిన్న పిల్లల కోసం క్రిప్ ఉంటుంది కదా. కరెక్ట్. ఇప్పుడు ఇది బెంచ్ మాడేసినాను. ఇది బ్యాంగిల్స్ అంటే క్రిబ్లా వాడాక తర్వాత ఇలా చేశారు. నేను వాడాలి క్రిప్ లాగా, ఎవరు వాడినారు వాళ్ళకి వద్దు అంటే నేను తెచ్చుకున్నాను. ఇది వింటేజ్ కచ్ వర్క్. సో పాత ఉయ్యాల ఉంటే మనం పిల్లలకి ఇట్లా చేసుకోవచ్చు. అవును. ఇంకా ఇది వేమన్న గొంతులు మనం యూజువలీ చూడండి రెక్టాంగిల్ ఉంటుంది, వామన గుంటలు. ఫేస్ షేప్ లో ఫస్ట్ టైం. ఇది ఎక్కడ తీసుకున్నారు?
ఇది ఎవరో అమ్ముతుంటే నేను కొనుక్కున్నాను. చాలా పాతదా? అవును. చాలా బాగుంది. ఇది గణేష్ అండ్ విష్ణు అవతార్. గణేష్ విష్ణు అవతార్లో ఎప్పుడు చూడరు. అవును. మేబీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. Before we invented gunpowder, we used to use stone balls as gunpowder. They predates invention of Mughals. ఓకే. ఇది పాత కాలంలో ఉయ్యాల. ఇప్పుడు మనకి అక్కడ చూడాలంటే మీ ఆయనతో కొట్లాడుకుంటే మీరు వాటి అక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకే. ఇది గాడెస్ తారా. షీ గైడ్స్ us from one life to another life. ఇది మిస్టర్ ఏ రాజేశ్వరరావు వాళ్ళ వర్క్స్. ఇది మిస్టర్ శ్రీకాంత్ కుర్వా వాళ్ళ వర్క్స్. ఇప్పుడు మొత్తం మిల్లున నేను 5 స్వోర్డ్స్ 3 బ్రాస్ ఐటమ్స్ వచ్చినాయి. అయితే ఇది ఒక్కటి, ఇది గోల్డ్ హ్యాండిల్. ఇది మీకు ఎట్లా వచ్చాయి? ఇది నా అమ్మమ్మ నాయనది. ఆయనే నా అమ్మమ్మ పెళ్లికి నా గ్రాండ్ ఫాదర్కి ఇచ్చినారు. నా గ్రాండ్ ఫాదర్ నా నాయనకి పెళ్లికి ఇచ్చినారు. ఇది బ్లేడ్ తయారు చేసింది వుడ్ స్టీల్. దీనికి డమాకా స్టీల్ కూడా అంటారు. అయితే బ్యూటీ ఏంటంటే ఇట్లా చక్కగా పోయి 90 degrees టర్న్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్టెంట్ ఆ కాలంలో మైసూర్, మలబార్ ఇంకా గోల్కొండ తయారు చేస్తుండే. ఇది ఒక చెస్ట్ ఉండే, దీనికి స్కూప్ చేసేసి మేము బెండ్ తయారు చేసాము. వెరీ గుడ్ ఐడియా. దిస్ ఇస్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్. ఇది 6 feet లాంగ్ ఉంది. ఇది సేమ్ రాష్ట్రపతి భవన్లో 18 feet లాంగ్. అక్కడ రెడ్ కలర్లో ఉంది, ఇది నా దగ్గర బ్లాక్. ఏంటిది? పెయింటింగ్. పెయింటింగ్. అది చూడని కూడా ఆన్ క్లాత్. ఆన్ క్లాత్. మంచి పందిరి పెట్టి మంచం. పందిరి పట్టి మంచం. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్లైవుడ్ వేసేస్తారు కదా కింద. ఆ రోజుల్లో ప్లైవుడ్ ఉండేవి కాదు. చేతను అది పట్టిడా అని ఒకటి ఉండేది, ఒక కాటన్ టేప్. ఆ కాటన్ టేప్ ఇలాగా అల్లివారు దానికి. అది అల్లి దానిపైన పార్పేసుకొని నవారు జూట్ తోటి చేసిన నవారు. ఇది పట్టిడి, ఇది కాటన్ టేప్. అది పెట్టి దానిపైన పరుపేసుకునేవాళ్ళు అనమాట. దానిపైన మళ్ళీ ఇట్లా షో పీసులు పెట్టుకోవడానికి కూడా ఉంది. చాలా బాగుంది. ఇది మీ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అయింది? ఇది నా దగ్గరకు వచ్చి ఒక 80 ఏళ్ళు అయింది. అంటే మా చుట్టాలు అది వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను. అది ఫిల్టరా?
నా ఫిల్టర్, చిన్న ఫిల్టర్. కాఫీ ఫిల్టర్. అంటే మన ఇది పాత రోజుల్లోనూ ఒకటికి ఫిల్టర్ కావాలని వెళ్ళామనుకోండి షాప్కి, వాడు అడుగుతాడు బ్యాచులర్ ఫిల్టరా, న్యూలీ మ్యారీడ్ ఫిల్టరా, పిల్లల ఫిల్టరా, అలానే అడిగి అప్పుడు ఇస్తాడు. లేకపోతే ఏ ఫిల్టర్ అంటే అలాగా అంటే ఇది బ్యాచులర్ ఫిల్టర్. అవును, ఒక్కళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి 2 చెంచాలు కాఫీ పొడి వేసుకుని చిన్న ఫిల్టర్ వేసుకుంటే చాలు. అది జంతికలు కొట్టం కదా. అది జంతికలు కట్టారు. ఇది విభూది భరిణ. ఇది ఓకే, విభూది భరిణ. ఈ ఇంట్లో ఎప్పుడు ఇలాంటి చోట ఎక్కడో ఉండేది అనమాట. ఓహో, స్నానం చేసి వచ్చి ఒకసారి ఇలా విభూతి తీసుకుని ఇలా పెట్టి. ఇందులో అందుకే వెనక పైన శివుడు నంది. అవును, శివుడు నంది. ఈ ఫోన్ స్టాండ్, ఆ, ఈ ఫోన్ పనిచేస్తుందా సార్? పనిచేస్తుంది. అది డైల్ టోన్ రావట్లేదు. అది ల్యాండ్ లైన్ కదా, ఇప్పుడు ల్యాండ్ లైన్ లేదు, ఆ, ల్యాండ్ లైన్ తీసేసాం. ఓకే. కనెక్షన్ ఉంటే వస్తుంది డైలింగ్. అయితే మనం కనెక్షన్ పెట్టుకుంటే కనెక్షన్ పెడితే పనిచేస్తుంది. మీరు వాడారా సార్ ఇది? అది వాడాను, విన్నాను. మంచి వరకు ఒక 4 ఏళ్ళు అయింది అంతే. కరెంట్ తీసేసి ఈ సెల్ ఫోన్లు వచ్చేసాక ఇంకా వాటితోటి పని లేకుండా మళ్ళీ ఎందుకు అవును, కానీ ల్యాండ్ లైన్ ఉండాలి సార్. ల్యాండ్ లైన్ కూడా మనకి ఏంటంటే అది పురాతనం అయిపోతుంది. అదే అంటే ఈ వస్తువుల్లాగే అనిపిస్తుంది. అవునవును, ఇప్పుడు ల్యాండ్ లైన్ ఇప్పుడు ఎవరు పడుతున్నారు? ఎక్కడ లేదు ల్యాండ్ లైన్. ఓకే, ఇవన్నీ చిడతలా సార్? చిడతలు అవన్నీ. ఓకే, ఇత్తడి పట్టకారు. ఇవన్నీ పాందాన్. ఇది పాన్ ఆకు షేప్లో ఉంది, తమలపాకు షేప్లో ఉంది. వీటిలో వక్కలు అవన్నీ పెట్టుకుంటారు. సున్నం ఇది, అదే అన్ని. ఓహో, లవంగాలు, ఇలాచీలు అవి కూడా అన్నీ ఉండే. ఓకే, సుగంధ ద్రవ్యాలన్నీ పెట్టుకుని పాన్ వేసుకుంటారు. ఇవన్నీ పాందాన్లే. అదే మెటల్ సార్? ఇది ఇత్తడే, పైన కోటింగ్ ఇచ్చారు అన్నమాట. ఓకే, అంటే ఇవన్నీ మన ఇండియావేనా? ఇండియావే. ఓకే, పాన్ ఉంది టెక్నాలజీ. ఆ రోజుల్లో పాన్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటా. చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటికి ఎవరన్నా వస్తే భోజనం పెట్టాక పాన్ ఇవ్వాలా, లేకపోతే కంపల్సరీ, లేదా మర్యాద మన ఇళ్లలో లేకపోతే మర్యాద చేసినట్టు కాదు. ఇది కూడా పాన్ది. దీంట్లో తమలపాకులు పెట్టుకుంటారు. దీంట్లో మిగిలిన చాలా బాగుంది. అసలు ప్రతి దానిలోనూ ఒక టెక్నిక్, ఒక ఆలోచన అవన్నీ ఉన్నాయి. అప్పుడే క్రాఫ్ట్స్మెన్షిప్ అవన్నీ కూడా బాగుండేవి ఇప్పటికంటే. ఈ బండి ఏంటంటారు? ఇది వైన్ డికాంటర్ అండి. దీంట్లో ఇది వైన్ గ్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, వైన్ పూరి. ఇది దిస్ ఇది డికాంటర్. ఇందులో వైన్ ఇందులో వైన్ వేసి తీసుకుని మళ్ళీ తీసుకుని ఇందులో వైన్ ఇట్లా వేసుకుని ఇది ఏ కంట్రీ నుంచి చేస్తా? ఇది నేను బగ్దాద్లో తీసుకున్నానండి. ఇరాక్ బగ్దాద్ సిటీ. అక్కడ తీస్తే కూడా చక్కటి మ్యూజిక్ వస్తుంది. అవునండి, అది ఇన్బిల్ట్. అది తీసుకున్నప్పుడు మ్యూజిక్ వస్తుంది, పెడితే ఆగిపోతుంది. బాగుంది, చాలా బాగుంది. అది కూడా చాలా సూదింగ్ మ్యూజిక్, హాయిగా ఉంది. దాని వయసు ఎంత అంటారు? దేని ఉంటుంది 80 ఏళ్ళు ఉంటాయి. ఇది భోషాణం? భోషాణం కాదు, దీన్ని డౌరీ బాక్స్ అంటారు. డౌరీ బాక్స్ అంటే ఇది వరకు పెళ్ళయ్యాక పిల్ల అత్తారింటికి వెళ్ళినప్పుడు ఆవిడకి కావాల్సిన నగలు, పట్టు చీరలు, తర్వాత కంచము, గిన్నె ఇలాంటివన్నీ ఇందులో పెట్టి వెళ్ళేటప్పుడు కూడా ఇచ్చేవారు అనమాట. ఇవి బొమ్మలవి కదా? అదే పెద్దవాటికి మినియేచర్ ఇవి చిన్నవి. అంటే ఇది వరకు బువ్వలాటనండి. అవునవునవును, బొమ్మలవి. ఇది కూడా సాంబ్రాణిదే సార్? ధూప్ సాంబ్రాణి. ఇలా తీస్తే సరిపోతుంది. ఇందులో సాంబ్రాణి ఇందులో వస్తే పొగ ఇందులోంచి వస్తుంది.
మన పొగ వచ్చినప్పుడు ఇది కింద పెట్టేసుకోవచ్చు. ఎక్కడైనా తీసుకెళ్ళాలన్నప్పుడు వేడిగా ఉంటుంది కదా అని చేత ఇలా తీసుకుని ఇది పట్టుకోవడానికి. ఇది కూడా అంతేనా సార్? అదే 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 కాకపోతే ఇంకో మోడల్. అది గిద్ద. ఇంత దీని గిద్ద అంటారా? గిద్ద గిద్ద అంటే దిస్ ఇస్ ది బేసిక్ మెషర్. మినిమం 2 గిద్దలు అరసోల. 2 గిద్దలు అరసోలా? 2 పావు అరస, ఇది పావు సోలా? నో ఇది గిద్ద. 2 గిద్దలు ఒక అరసోల, 2 అరసోలు ఒక సోల, 2 సోలలు ఒక తవ్విడు, 2 తవ్విళ్ళు ఒక సేరు, 2 సేర్లు ఒక అడ్డిడు, 2 అడ్డిళ్ళు ఒక కొంచెం. కొంచెం మీద హైయెస్ట్ మెషర్. ఓకే. ఈ వరుసలో అలా ఉండి అంటే దీనికి డిఫైన్ చేశారు గిద్ద అంటే ఏంటి. అవును. అది ఇంత ఉన్న గిద్ద ఇంత ఉన్న గిద్ద అంటే గిద్ద అంటే ఆ రోజులో డిఫైన్ చేశారంటే 670 బియ్యపు గింజలు పట్టితే అది గిద్ద. సో దీంట్లోకి బియ్య గింజని వేసేసి మీరు మెజర్ చేస్తే కరెక్ట్గా 670 ఉంటాయి. ఓకే, 670 గింజలు పడతాయి అంటారు బియ్యం, అంతేనా? ఎక్కువ పడతాయి. ఇది అక్కడ ఇది చూసారా, ఒక్కసారి ఇలా తిప్పి చూపిస్తాను. ఇది చూసారా, ఇది 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 మెషర్ కాదు. అంటే ఆ రోజుల్లో బియ్యం కానీ పప్పులు కానీ గన్నీ బ్యాగ్స్లో పెట్టుకునేవారు స్టోర్స్లో. అది మన డైలీ మనకు కావాల్సింది తీసుకోవడానికి ఇది ఆ గన్నీ బ్యాగ్లో ఉంటుంది అన్నమాట. దాంట్లోంచి ఇలా తీసుకుని మన గిన్నెలో వేసుకుని కావాల్సింది. ఆ రోజుల్లో నుండి ఏం చేసిన యాంటిక్స్ ఏమన్నా దే యూజ్డ్ టు ఫాలో 3 ప్రిన్సిపల్స్. ఒకటేమంటే ఇట్ షుడ్ డూ ఇట్స్ జాబ్ వెల్, పని బాగా చేయాలి. చూసారు, చేస్తుంది. మినిమం 6 generations చూసారు. కరెక్ట్. ఇప్పటికంటే అప్పుడే ఎక్కువ ఉంది జనాల్లో. అంటే ఆ రోజుల్లో కిచెన్ యూస్ టు బి లైక్ ఏ మినీ మ్యూజియం. అవన్నీ నెయ్యి అవి పోసుకునేవి కదా సార్? అదే నెయ్యి వడ్డించుకోవడానికి. ఇది అవన్నీ కలసలు. ఇవన్నీ తాగి మంచినీళ్ళు తాగి చెబ్బులు. అంటే ఇలా పట్టుకోవడానికి నెక్ పెట్టేది, లాంగ్ నెక్. ఇవన్నీ గ్లాసులు కంచా సార్? అవన్నీ ఇవన్నీ గ్లాసులు, రకరకాల గ్లాసులు. కొంచెం పైన ఉన్నవి కొంచెం లస్సీ గ్లాసులు ఉన్నాయి, కింద మంచులు తాగే గ్లాసులు. ఇదేమో ఇది గంగ చెంబు అంటారు. గంగ చెంబు అంటే కాశీకి వెళ్ళినప్పుడు గంగ నీళ్లు తీసుకొచ్చేవారు అనమాట. అంటే గంగ నీళ్ళు చాలా ప్రెషస్ కదా, అంచేత ఒలికిపోకుండా దీన్ని డిజైన్ చేశారనమాట. ఇప్పుడు కింద పెట్టి ఒకసారి ఇలా అన్నా సరే అది పడిపోదు, తిరిగి వచ్చేస్తుంది. ఒకవేళ పడిపోయినా ఇది లాంగ్ నెక్ ఇచ్చాడు, నేరోగా. కొంచెం నీళ్ళే పోతాయి పోయినా సరే. ఈ హ్యాండ్మేడ్ స్క్రూ. ఇది ఇలా పెట్టి ఇలా తిప్పితే టక్కని వెళ్ళిపోతుంది. తర్వాత సీల్ అయిపోతుంది కంప్లీట్గా. చేతితో నడిచేటప్పుడు ఇట్ విల్ గో విత్ యువర్ బాడీ రిథమ్. కరెక్ట్.